ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 16 మంగళవారం, క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, తిథి దశమి, నక్షత్రం విశాఖ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల శ్రమ తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్తమ ఫలితాలను పొందుతారు. విద్యార్థుల ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ విషయాలు స్థిరమైన ఆలోచనలు చేయలేరు. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో కలహ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కన్యారాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన వ్యవహారాలు నమ్మిన వారే మోసగిస్తారు. వ్యాపారమున ఆలోచన నిర్ణయం తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సోదరితో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల లాభాలు అందుకుంటారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగడం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యత కానీ పూర్తి కావు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.